అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రి గారి జ్ఞాన భాండాగారం నుంచి మరొక ముఖ్య విషయం ఈరోజు మనం చెప్పుకుందాం. ఇంపార్టెంట్ విషయం. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక్కసారితో వదిలేసేవి కావు. ఆయన నోటమ్మట వెలువడినటువంటి ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని విషయాలు అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు ఆయన మనకు బోధిస్తున్నారు. అంచేత అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చెప్పినటువంటి మరి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడు. ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడు. అజ్ఞాని సత్యము చెప్పలేడు. కారణం సత్యం మీద అవగాహన లేదు, సత్యం తెలీదు. ఎలా చెప్తాడు? ఈ విషయం గురించి చెప్పుకుందాం. ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడు. ఇక్కడ ముందు సత్యం గురించి మనం తెలుసుకుందాం. సత్యం మీద అవగాహన లేకుండా సత్యం ఏం చెప్తాం? కానీ మనం చెప్పేటప్పుడు సత్యమే చెప్పాలి. ఇంచేతంటే వేదాల్లో సత్యమే జయతే అని చెప్పబడింది. సత్యం వల్లనే మనకి జయం కలుగుతుంది. అంతేకాదు, ఇంకా ఏం చెప్పబడిందంటే, సత్యం వద ధర్మం చర అని. సత్యం వద అంటే సత్యాన్ని వచించాలి, ధర్మం చర అంటే ధర్మాన్ని ఆచరించాలి. అంటే సత్యాన్నే చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. సృష్టిలో ఉన్నటువంటి సత్యాన్ని చెప్పడము, సృష్టి ధర్మాలైనటువంటి ఆ ధర్మాన్ని ఆచరించడం, ఈ రెండు చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళకి. చేత చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషి కాదు. ఏదో తేలికైన విషయం అన్నట్టుగా మాట్లాడకూడదు. ఎంత మనం సీరియస్గా తీసుకుంటామో మన జీవితము భవిష్యత్తు అంత బాగుంటాయి. ఇటువంటివన్నీ ఏమీ పట్టించుకోకుండా, ఏమీ ఆచరించకుండా, నాకు బాగోలేదండి, ఆ కష్టం వచ్చిందండి, ఈ ఇబ్బంది అండి, అదండి, ఇదండి అని ఎన్ని చెప్తే మటుకు ఏంటి ఉపయోగం? ఎన్నిట్లోంచి బయటపడితే మటుకు ఏంటి ప్రయోజనం? అంచేత తెలుసుకోవాలి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సింది. అనంతమైన సృష్టి, అనంతమైన జ్ఞానం. మనం ఎంత తెలుసుకుంటున్నాం? మనకు ఎంత తెలుసు? ఇసుక రేణువంత, ఎడారిలో ఇసుక రేణువంత జ్ఞానం కూడా మన దగ్గర లేదు. సముద్రంలో నీటి బొట్టంత అది కూడా మనకి లేదు. అంచేత చాలా శ్రద్ధ పెట్టి, వీటి మీద దృష్టి పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఊరికే సరదాగా జీవించడం కాదు. బాగోలేదు అంటే ఎలాగా?
ఊరికే బాగోలేదని అంటాం కానీ, మరి దానికి తగ్గ కృషి చేస్తున్నామా? అంచేత ఇయన్నీ తెలుసుకోవాలి. అంచేత ఏమిటి అంటే, సత్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్రి గారు చెప్తూ ఉంటారు. సృష్టిలో 3 రకాల సత్యాలున్నాయంటారాయన. ఏమిటంటే, తాత్కాలిక సత్యము, యుగకాల సత్యము, శాశ్వత సత్యము అని 3 రకాల సత్యాలు చెప్తారు. తాత్కాలిక సత్యము అంటే, ఏదో కొన్నాళ్ళు ఉంటుంది. ఉన్నట్టుగా ఉంటుంది. కానీ తర్వాత ఉండదు. ఇది తాత్కాలిక సత్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం చూసేవి, కనిపించేవి ఇవన్నీ కూడా తాత్కాలిక సత్యాలే. మానవులంతా పుడుతున్నారు, ఉంటున్నారు, పెరుగుతున్నారు, వృద్ధి అవుతున్నారు, మార్పు చెందుతున్నారు, చివరికి నశించిపోతున్నారు. అలా ఏ జాతి తీసుకున్నా 84 లక్షల రకాల జీవులు, జీవరాశులు అన్నీ ఏదో కొంత కాలపరిమితితోటి అదృశ్యమైపోతున్నాయి. వీటినేమంటారంటే తాత్కాలిక సత్యం అంటారు. అలాగే కొన్ని యుగకాల సత్యం అంటారు. అంటే అవి కొన్ని యుగాలుంటాయి. ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ లోకాలు, నక్షత్రాలు ఎప్పుడో అప్పుడు ఇవి కూడా అదృశ్యమైపోయేవే. మనం అనుకుంటాం, మనం ఉన్నంత కాలం ఇవి ఉన్నాయి. మనం పుట్టకముందు అయి ఉన్నాయి. అంచేత అవి శాశ్వతం అనుకుంటాం. కానీ అవి కూడా కొంతకాలానికి అదృశ్యమైపోయేవే. ఆ సృష్టిలో లయమైపోయేవే. అంచేత యుగాంతం. యుగాంతం వేరు, సృష్టి అంతం వేరు. ఒక యుగం మారుతూ ఉంటుంది. యుగాంతము అంటే. సృష్టి అంతం. అప్పుడు అన్నీ అదృశ్యమైపోతాయి. మళ్ళా ఆ సృష్టికర్త యొక్క నిర్ణయంతో మళ్ళా ఆయన నుంచే ఇయన్నీ మళ్ళా బయటకొస్తూ ఉంటాయి. సృష్టి ఆరంభం అది. అంచేత ఇవన్నీ యుగకాలాలు. కొన్ని యుగాలుంటాయి ఇయన్నీ. అంచేత వీటన్నిటిని యుగకాల సత్యము అంటారు. ఎన్నిటికి మించి శాశ్వత సత్యం ఉంటుంది. ఆ శాశ్వత సత్యం ఇంకంటే ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఆ సత్యానికి ఏ మార్పు ఉండదు. అందుకే సత్యము అంటే ఈ శాశ్వత సత్యం. నిత్యమైనది అంటారు. నిత్యమైనది అంటే ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలము మారినా, యుగాలు మారినా మారందే అది. అలాంటిదేది అంటే ఒక్కటే ఒక్కటి. అదే భగవంతుడు. అదే ఆత్మ. అదే దైవం. అదే సృష్టికర్త. ఆ సృష్టికర్తే, ఆ భగవంతుడే, ఆ దైవమే శాశ్వత సత్యం. ఆ ఆత్మే శాశ్వత సత్యం. గుర్తుపెట్టుకోండి. సత్యం అంటే ఏమిటి అని తెలుసుకున్నప్పుడు దానికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. నిత్యమై ఉండాలి. శాశ్వతమై ఉండాలి. మార్పులు చెందకుండా ఉండాలి.
కాలము మారినా, యుగాలు మారినా మారకుండా ఉండాలి. అలాంటిది శాశ్వత సత్యం. అదే సృష్టిలో అన్నిటికంట గొప్పది. అదే ఆత్మ. ఆ ఆత్మే అందరిలో ఉంది. దాన్నే పట్టుకోమంటారు పత్రి గారు. అంత గొప్ప శాశ్వత సత్యాన్ని, దైవాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు అంటారు. అది పట్టుకునే మార్గమే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఆత్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మీరు చూడండి, మనం మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ అంటే సత్యం, శాశ్వత సత్యం, మార్పు లేనిది. మనసు శరీరంతో పాటు వస్తుంది, పోతుంది. శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అదృశ్యమైపోతుంది. శాశ్వత సత్యం ఆత్మ. సామాన్యమైన విషయం కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నాం. కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి ఏం చేస్తున్నాం? శ్వాస మీద పెడుతున్నాం. ఇలా చేస్తే మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతాయి. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో ఇంకా దేహస్థితి ఉండదు. తర్వాత ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఇంకా మనసు ఉండదు. ఇంకుండేది సత్యం. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే గైడింగ్ మెడిటేషన్ అని ఇక్కడ అయిపోతున్నారు. మనసు దగ్గర అయిపోతున్నారు. మనసుతో ఉండిపోతున్నారు. ఇది దాటట్లా. ఇది దాటి సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లా. భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయట్లా. భగవస్థితి పొందడానికి ప్రయత్నం చేయట్లా. ఆ శక్తి, ఆ జ్ఞానం ఇవన్నీ పొందడానికి ప్రయత్నం చేయట్లా. ఇక్కడ అయిపోతున్నారు. దీంతో తృప్తి పడిపోతున్నారు. ఈ గైడింగ్ మెడిటేషన్‌లో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వీళ్ళు వింటూ కూర్చుంటారు. వినేది మనసు కాబట్టి మనసు దగ్గర ఆగిపోయారు. మనసుని దాటట్లా. ఇక్కడ చాలామంది దెబ్బతింటున్నారు. నెలలు కాదు, సంవత్సరాలు వృధా చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే ఇలా సైలెన్స్ మెడిటేషన్‌లో వస్తారో, పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస పట్టుకుంటారో, వాళ్ళు ఇది కూడా దాటుతారు. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం ప్రతిరోజు. ఖచ్చితంగా సాధిస్తాం. గొప్ప స్థితి సంపాదిస్తాం. గొప్ప మార్పులు తెచ్చుకుంటాం. జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకుంటాం. అది. అందుకోసమే భీమవరం అనేది కారణం అది. ఈ మనోస్థితి దాటడానికి. ఈ సత్యాన్ని ఆచరించాలి. వాడు ఎంత మార్పైనా వస్తుంది, ఎంత గొప్పవాడైనా అవుతాడు. అంచేత ఇది మనం తెలుసుకోవాలి. సరే, సత్యం అంటే తెలుసుకున్నాం. మరొక్కసారి చెప్తున్నా. నిత్యమైనదే సత్యం. శాశ్వతమైనదే సత్యం. ఎల్లప్పుడూ ఉండేదే సత్యం. మార్పు చెందనిదే సత్యం. మారనిదే సత్యం. ఈ లక్షణాలన్నీ ఉండాలి. దేనికి ఈ లక్షణాలు లేవో మరి అందుకే యోగకాల సత్యం మనకేమనుకనిపిస్తాం? ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు అవన్నీ ఉంటున్నాయి కదా అండి అంటారు. అవన్నీ వీళ్ళకున్న జ్ఞాన పరిధిలో అంత మటుకే తెలుసుకున్నారు. వీళ్ళ జ్ఞాన పరిధి పెరిగితే అవి కొన్ని యుగాలు ఉంటాయి అంతే తప్ప అవి శాశ్వత సత్యం కాదు. ఆత్మ ఒక్కటే. అది పుట్టలేదు, పెరగాలేదు. ఇవన్నీ ఈ లోకాలన్నీ ఆ ఆత్మ నుంచి ఉద్భవించినవే. ఈ సూర్యుడు, చంద్రుడు. అందుకే ఆత్మని కోటి సూర్యులతో పోలుస్తారు. ఒక సూర్యకాంతికే మనం ఎంత ఇదవుతున్నామే, అలాంటి సూర్యులు
కోటి సూర్యుల యొక్క కాంతి కూడా, ఆ కాంతి కూడా ఆత్మకి సరిపోదు. అంత గొప్ప కాంతి. అంచేత ఏంటి అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే మనం పత్రి గారు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడు అన్నది చెప్పారు. సహజంగా లోకంలో ఏం జరుగుతుందంటే చాలామంది నిజం చెప్తూ నేను సత్యం చెప్పానంటారు. నిజం మాట్లాడతారు, నేను సత్యం చెప్పానంటారు. మొన్న ఒక క్లాసులో ఇలాగే వచ్చింది. కానీ నిజం వేరు, సత్యం వేరు. అలాగే అబద్ధం వేరు, అసత్యం వేరు. ఈ తేడాలు తెలుసుకోవాలి మనం. అసమాషి కాదు. ముందు మనం ఈ నిజము, సత్యము ఈ తేడా తెలుసుకుందాం. నిజము అంటే కాలానుగుణంగా మారేది, మార్పు చెందేది. దాన్ని నిజము అంటారు. కాలానుగుణంగా మారేది, మార్పు చెందేది, అది నిజం. అంటే నిజం మారుతూ ఉంటుంది. కాలము మారినా, యుగాలు మారినా మారనిది, మార్పు చెందనిది సత్యం. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థం. ఇప్పుడు మన శ్రీనివాసులు గారు, వారి వయసు ఓ 45, 50 అనుకుందాం. ఇప్పుడు ఆయన వయసు 45 పోలే. 10 సంవత్సరాల క్రితం ఆయన వయసు ఎంత అంటే 35. మీరు చూడండి, 10 సంవత్సరాల క్రితం కనుక ఆయన్ని మీరు అడిగితే నీ వయసు ఎంత అంటే ఏమంటాడైనా 35 అండి అంటాడు. అప్పుడు ఆయన నిజం చెప్పినట్ట లేనట్ట అంటే నిజమే, ఆయన వయసు అప్పుడు 35. ఇవాళ మళ్ళా మీరు అడగండి ఆయన్ని నీ వయసు ఎంత అంటే 35 చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడు? 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 45 అంటాడు. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఇలా చెప్తున్నాడు. అప్పుడు అది నిజము, ఇప్పుడు ఇది నిజము. 10 సంవత్సరాల క్రితం 35 ఆయన వయసు అన్నది నిజము, ఇప్పుడు 45 అన్నది నిజం. అంటే ఈ నిజము మారిందా లేదా? గుర్తుపెట్టుకోండి, నిజం మారుతుంది. ఇలా మీరు ఏది చూసినా సరే, మీ దొడ్లో, మీ పెరట్లో 5 సంవత్సరాల క్రితం ఆ మొక్క లేదు, అలా గార్డెనే లేదు, అది నిజం. ఏమీ లేదు, ఖాళీ. ఆ ఇంట్లోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఇంచక్క మొక్కలు వేసి మంచి గార్డెన్ పెంచారు. ఇంతకుముందు ఉందా అంటే లేదు అన్నది నిజము, ఇప్పుడు ఉందా అంటే ఉంది అన్నది నిజం. అంటే ఈ నిజం మారుతూ ఉంటుంది. అలా మీరు చూస్తే ప్రపంచంలో ఎన్నో మారిపోతుంది. లేని వస్తున్నాయి, ఉన్నాయి అదృశ్యమైపోతున్నాయి. మీ ఇల్లు ఒకప్పుడు ఉందా అంటే లేదు, ఇప్పుడు ఉంది. చాలా మంది ఈ మధ్య కదా 5-10 ఏళ్లలో ఎన్ని కొత్త ఇళ్ళు కట్టుకుంటున్నారు. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకుముందు ఖాళీ స్థలం, ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక మేడ కట్టుకున్నారు. అంతకుముందు లేదు అన్నది నిజము, ఇప్పుడు ఉంది అన్నది నిజం. అంచేత ఈ నిజము మారుతూ ఉంటుంది.
అలాగే సత్యము మారదు. గుర్తుపెట్టుకోండి. మారేది, మార్పు చెందేది మరి అది సత్యము కాదు, అది నిజం. మార్పు చెందనిదే సత్యం. సరే, ఇప్పుడు మనం అబద్ధము, అసత్యం. ఎందుకంటే పత్రిక చెప్పారు, ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడు అని. అంచేత దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సత్యం చెప్పడం అంటే ఏంటి అన్నది ముందు మనకు అర్థం కావాలి. చాలా మంది నిజం చెప్తూ సత్యం చెప్పానుకుంటారు. అంచేత ముందు మనం అబద్ధము, అసత్యం అన్నదానికి తేడా తెలుసుకుందాం. అబద్ధము అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలకు సంబంధించింది. ప్రాపంచిక విషయాలకు సంబంధించిన దాన్ని అబద్ధము అంటాం. అసత్యము అంటే భగవంతునికి సంబంధించిన దాని విషయాలకు సంబంధించింది. భగవంతునికి సంబంధించిన దాన్ని అసత్యం అంటాం. ప్రాపంచికమైన దానికి సంబంధించింది అవుతే అబద్ధము అంటాం. భగవంతునికి సంబంధించింది అవుతే అసత్యము అంటాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. అబద్ధము అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక పని చేసి ఒక విషయం మాట్లాడి ఒక హామీ ఇచ్చి ఒక వ్యవహారం జరిపి దానికి బద్ధుడై ఉండకపోతే అబద్ధమాడావు అంటాం. ఒక మాట, ఒక వ్యవహారం ఏదైనా సరే, ఒక హామీ యాగా దానికి బద్ధుడై ఉండకపోతే అబద్ధం ఆడుతున్నవారు అంటారు. ఒకడు ఏం చేశాడంటే 10,000 తీసుకున్నాడు. మళ్ళా 3 నెలలు 6 నెలలు పోయాక, ఒరే నా దగ్గర 10,000 తీసుకున్నావు, మరి ఎప్పుడు ఇస్తావురా అంటాడు. అంటే ఆడేమన్నాడంటే నువ్వెప్పుడు ఇచ్చావురా అంటాడు. వెంటనే ఏమంటామంటే ఊరిని ఎంత అబద్ధం ఆడుతున్నావురా అంటాడు. అప్పుడు వాడికి ఏదో గుర్తు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అబ్బే నాకెక్కడా లేదంటాడు. ఒరే నువ్వు పచ్చి అబద్ధం ఆడుతున్నావురా అని చెప్పి వాడి మీద దెబ్బలాడగాన్ని వెళ్తూ ఉంటాం. ఇంకేత తీసుకున్నాడు వాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేనెక్కడ తీసుకున్నాను అంటున్నాడు. అంటే దానికి బద్ధుడై లేడు. ఇంకోడెవడో ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాను రా అంటాడు. మళ్ళా కొన్నాళ్ళు పోయాక మళ్ళీ అడిగితే, వారం అయ్యాక వెళ్ళి అడిగితే నేనెక్కడ అన్నాను రా అంటాడు. ఒరే అదే అబద్ధం చెప్తావురా అని చెప్పి ఇలాగా ఒక మాట చెప్పిన, ఒక వ్యవహారం చేసిన దానికి బద్ధుడై ఉండకపోతే అబద్ధం ఆడాడు అంటారు. అలాగే భగవంతుని విషయంలో చెప్పేదాన్ని అసత్యము అంటారు.
అంచేత మరి భగవంతుని విషయంలో మరి సత్యాన్ని చెప్పకపోవడం అంటే సత్యాన్ని చెప్పకపోవడమే అసత్యం చెప్పినట్టు. ఈ తేడా ఒక్కసారి మనకు అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం. ఇది లోతుల్లోకి వెళ్తే కానీ అంత అర్థం కాదు. ఇది ఎవడు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లా, పట్టించుకోవట్లా. ఎవరికాళ్ళు పూర్వం నుంచి అలవాటైపోయింది. అందరూ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. దాన్ని ఇంత లోతుల్లోకి ఎవరు ఆలోచించట్లా. సత్యం అంటే ఏంటో తెలీదు. సత్యం ఎలా పలుకుతారు వాళ్ళు? ప్రపంచంలో సహజమైపోయింది. పూర్వం నుంచి వచ్చిన అలవాటు, ఆచారం. అందరూ ఏది చేస్తే అది, ఏది చెప్తే అది, అదే నడుచుకుంటున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ లోతుల్లోకి ఆలోచిస్తే ఇందులో ఎంత తేడా ఉందో అన్నది అర్థమవుతుంది. సరే, మీరు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. అబద్ధం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి. వాడు ఒక ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చాడు. ఎవరు అడిగారు, ఇంటిగాడో బజార్లో. వాళ్ళకి తెలిసింది వీడు వెళ్ళాడని. వచ్చాక అడిగారు, ఎక్కడికి వెళ్ళేవరా అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు. వెళ్ళొచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదా. నువ్వు గుడికి వెళ్ళావని చెప్పి తెలిసింది. వాడెవడు చెప్పాడంటే, వెళ్ళలేదన్నాడు. వెళ్ళలేదు అంటే అక్కడ వాడు అబద్ధం చెప్పినట్టు. వాడు ఏం చేశాడంటే, నేను దేవాలయానికి వెళ్ళాను అన్నాడు. నేను దేవాలయానికి వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఇక్కడ వాడు అసత్యం చెప్పినట్టు. గుర్తుపెట్టుకో. వెళ్ళలేదు అంటే అబద్ధము, దేవాలయానికి వెళ్ళాను అంటే అసత్యం. చాలా మందికి అర్థం కావట్లేదు. అసత్యం మాట్లాడాడు అక్కడ. కారణం ఏంటి అంటే, ముందు అసలు దేవాలయం అంటే ఏంటో తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆలయము అంటే ఉండే ప్రదేశం. ఆలయము అంటే ఉండే ప్రదేశం. మీరు చూడండి, హిమాలయము అంటాం, హిమాలయాలు. హిమము అంటే మంచు. మంచు ఉండే ప్రదేశాన్ని హిమాలయము అంటారు, హిమాలయాలు. అలాగే ఉండే ప్రదేశాన్ని గ్రంథాలయం అంటారు. విద్యను బోధించే, విద్య ఉండేటువంటి ప్రదేశాన్ని విద్యాలయం అంటారు. అలా ఉండే ప్రదేశాన్ని, అలాగే దేవుడు ఉండే ప్రదేశాన్ని దేవాలయం అంటారు. మరి కొంచెం ఆలోచించండి, దేవుడెవరు? దేవుడెవరు అంటే ఆత్మే దేవుడు. ఇది చాలా మందికి తెలియదు, చాలా కొద్ది మందికే తెలుసు. ఆత్మే దేవుడు అని సంగతి. అందరి దృష్టిలోనూ విగ్రహమే దేవుడు. అదే పూర్వం నుంచి ఆచారంగా అది వచ్చి అదే తెలుసుకున్నారు. అంచేత విగ్రహమే దేవుడు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ సత్యం ఏంటి అంటే ఆత్మే దేవుడు. సత్యం గురించి తెలుసుకున్నాం కదా. అంచేత మరి వీరు ఏమంటున్నారు అంటే,
నేను దేవాలయానికి వెళ్ళాను అంటున్నాడు. కానీ గుర్తెట్టుకోండి, నిజమైన దేవుడు అంటే ఎవరు అంటే ఆత్మ. మరి ఆత్మ ఎక్కడుంది? ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది. అంటే ఈ శరీరమే నిజమైన దేవాలయం. నువ్వు శరీరంలోకి వెళ్తే దేవాలయానికి వెళ్ళినట్టు. కానీ నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు విగ్రహం ఉన్న ప్రదేశానికి వెళ్ళావు. అంచేత అదేంటి? విగ్రహాలయం. అంచేత అక్కడ దేవుడు లేడు, విగ్రహం ఉంది. అంచేత అది విగ్రహాలయం. వాడు నేను విగ్రహాలయానికి వెళ్ళాను అంటే వాడు కరెక్ట్గా మాట్లాడినట్టు. దేవుడి విషయంలో సత్యం చెప్పినట్టు. కానీ నేను దేవాలయానికి వెళ్ళానంటాడు. ఈ విగ్రహం ఉన్నదాన్ని గుడి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళొచ్చాను, అది వేరు. కానీ దేవాలయానికి వెళ్ళాను అంటే మటుకు అక్కడ అసత్యం చెప్పినట్టే. అలాగే అందుకే కదా శంకరాచార్య వారు చెప్పారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉన్న ఆ జీవుడే, ఆ ఆత్మే దేవుడు అని చెప్పారు. శంకరాచార్య ఉత్తినే చెప్తారా? అంచేత ఎవరైతే దేహంలోకి వెళ్తారో వాళ్ళు దేవాలయానికి వెళ్ళినట్టు. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వాడు దేవాలయానికి వెళ్ళినట్టు. మీరు ఆ గుళ్ళోకే వెళ్ళి అక్కడే కూర్చుని ఒక అరగంట గంట ధ్యానం చేసి వచ్చారు, మీరు దేవాలయానికి వెళ్ళి వచ్చినట్టే లెక్క. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ శరీరంలోకి వెళ్ళి అంటే ధ్యానం చేస్తే మీరు దేవాలయానికి వెళ్ళినట్టే. అది సత్యం. అంతేకాని మీరు విగ్రహాలయానికి వెళ్ళి అంటే గుడికి వెళ్ళి నేను దేవాలయానికి వెళ్ళాను అంటే మీరు అసత్యం చెప్తున్నట్టే. అలాగే మీరు అక్కడ అభిషేకం చేయించారు, ఏమంటారు? దేవుడికి అభిషేకం చేయించానంటారు. నిజంగా దేవుడికి అభిషేకం చేయించారా అంటే అక్కడ విగ్రహానికి చేశారు, కానీ దేవుడికి ఎక్కడ చేశారు? అంచేత అక్కడ అది అసత్యమే, విగ్రహ అభిషేకం. అది దేవునికి అభిషేకం కాదు. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, అదేంటి అని. కానీ మీకు సత్యం తెలిస్తే ఇది అర్థమవుతుంది. మీకు సత్యం అన్నది అర్థం కాకపోతే, సత్యమే దేవుడు అన్న సంగతి తెలియకపోతే, ఆత్మే దేవుడు అన్నది మీకు తెలియకపోతే మీకు ఇది అర్థం కాదు. మరి మీరు చూడండి, భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. అర్జునుడు కృష్ణుని అడిగాడు, నువ్వెవరని. అప్పుడు చెప్పాడు, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ అని. అర్జున, నేను ఆత్మను అన్నాడు. ఎక్కడుంటాను? సమస్త భూతాల్లో, సమస్త సర్వజీవులు 84 లక్షలు మానవుడితో సహా అన్నిట్లో నేను ఉన్నాను అన్నాడు. ఏ రకంగా? ఆత్మరూపం. అంచేత ఆత్మే భగవంతుడని స్పష్టంగా 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. ఎక్కడా నేను
విగ్రహాన్ని కానీ, నేను బొమ్మనని కానీ, ఫోటో అని కానీ భగవద్గీతలో ఎక్కడా ఉదాహరించలేదు. కావుంటే చూసుకోండి మీరు. నేను ఆత్మనని ఆయన నోటితో ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన. అంచేత ఆత్మే దైవం. ఎక్కడుంది? ప్రతి ఒక్కరిలో ఉంది, మనలో ఉంది. అంచేత ఎవరైతే ఈ శరీరంలోకి ప్రవేశిస్తారో, అంటే ధ్యానం చేస్తారో, శ్వాస మీద ధ్యాస ఉంచుతారో, వాళ్ళు దైవాన్ని ఆశ్రయించినట్టు. అందుకే ధ్యానం చేసే వాళ్ళకి ఇన్ని రకాల లాభాలు, ఫలితాలు కలుగుతున్నాయి. దైవాన్ని ఆశ్రయించకుండా ఫలితం ఎక్కడొస్తుంది? అందుకే కదా ఇంకో శ్లోకంలో కూడా ఏం చెప్పాడంటే ఆయన, అనన్య చింతయంతోమా యోజన పర్యుపాస్ తేషాం నిత్యాపయుక్తానం యోగక్షేమ వహామ్యం. నువ్వు అన్ని చింతలన్నీ వదిలేసి నన్నే ఆశ్రయించు, అంటే ఆత్మను ఆశ్రయించు. అన్ని ఆలోచనలు కట్టిపెట్టేయి, మనసు లేకుండా చేయి. మనసు లేకపోతే నన్నే ఆశ్రయించినట్టు, మనసు ఉంటే నన్ను కాదు ప్రపంచాన్ని ఆశ్రయించినట్టు. నువ్వు ధ్యానంలో కూర్చుని ఎవడో మాటలు చెప్తాడు కళ్ళు మూసుకుని, అది వస్తుందని ఊహించుకో, ఇది వస్తుందని ఊహించుకో అని ప్రపంచానికి సంబంధించిన అన్ని మనసుతో ఊహించుకుంటున్నాడు. మనసు ఉంది అక్కడ. అక్కడ దైవాన్ని ప్రపంచాన్ని ఆశ్రయించినట్టు, సృష్టిని ఆశ్రయించినట్టు. ఆ లోకాలు ఎవడో వస్తాడు, ఈ లోకాలు ఎవడో, అన్ని సృష్టిలో ఉన్నవే. అది దాటి వెళ్తే అప్పుడు నువ్వు ఆత్మనే, దైవాన్ని ఆశ్రయించినట్టు. అదే ధ్యానం, అదే కృష్ణ భగవాన్ చెప్తారు. అలా ఎవరైతే ఆశ్రయిస్తారు, అన్ని చింతలు వదిలేసి, ప్రపంచానికి సంబంధించిన చింతలన్నీ నన్నే ఆశ్రయిస్తారు, వారి యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నాడు. ఎంతలా చెప్పాడు చూడండి. అదే చెప్తున్నారు పత్రి గారు. విగ్రహారాధన కాదు, సత్యారాధన, ఆత్మారాధన అని చెప్తారండి 18 ఆదర్శ సూత్రాలు. ఎందుకు చెప్తారంటే ఇదే, అక్కడ దైవం లేడని, దైవాన్ని వదిలేయమని కాదు, దైవాన్ని పట్టుకోమనే పత్రి గారు చెప్పేది. అసత్యాన్ని వదిలేసి సత్యాన్ని పట్టుకోమన్నారు. అప్పుడు నువ్వు అన్ని రకాల ఫలితాలు పొందుతావని పత్రి గారు స్పష్టంగా చెప్పడం. అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం విగ్రహానికి చేస్తూ అన్ని దైవానికి చేశామని అనుకుంటున్నాం, చేసినట్టుగా దైవానికి చేసినట్టుగా చెప్తున్నాం. అలా చెప్పేవన్నీ అసత్యాలే. కానీ ఆత్మజ్ఞాని, ఆత్మ గురించి తెలుసుకున్నవాడు, ఆ ఆత్మజ్ఞానం పొందినవాడు, ఆత్మజ్ఞానంలో పరాకాష్ఠకు చెందినవాడు, ఆ దైవం గురించి ఎంతో ముందుకు వెళ్ళినవాడు అంచేత వాడు అసత్యం చెప్పడు, సత్యమే చెప్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. దేవునికి పూజ చేశాను, దేవునికి ఏం చేశాడు? వీడు విగ్రహానికి చేశాడు. అలాగే చాలా మంది గుడికి వెళ్ళి ప్రసాదం తెస్తారు, అందరికీ పెడుతూ ఉంటాడు. దేవుడు ప్రసాదం, దేవుడు ప్రసాదం అంటారు. గుర్తుపెట్టుకోండి, అది అసత్యమే. కారణం ఏమిటి అంటే, ప్రసాదము అంటే అర్థం తెలుసుకోవాలి. ప్రసాదించిందే ప్రసాదం. మరి అక్కడ ఎవరు ప్రసాదించారు? ఆ గుళ్ళో పూజారి ఇచ్చాడు, వాడేగా ఇచ్చింది. అక్కడ దేవుడు ఇచ్చాడా మీకు? అంటే
అది పూజారి ప్రసాదించిందే కానీ దేవుడిచ్చింది కాదు. అది పూజారి ప్రసాదం. కానీ దేవుడు ప్రసాదం అంటారు. అది పూర్వం నుంచి అలా వచ్చేసింది ఆచారం. అదే మాట వాడేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు వాడుతున్నారు దైవం విషయంలో. దైవం విషయంలో మరి మనం సత్యం చెప్పాలి. భగవద్గీతలోనే చెప్పడం జరిగిందని కృష్ణుని వారే. ఎంత గొప్ప ఆత్మనే నన్ను సామాన్య మానవుడుగా చూస్తున్నారు ఈ మూర్ఖులు అని చెప్పి. అంచేత ఆ దైవం గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. నేను అందుకే అదే చెప్తూ ఉంటాను. ముందు దైవం అంటే అందరికీ ఇష్టమే. ఎవరు ఇష్టపడినోడు ఎవరు లేరు. 99% ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. దైవాన్ని నమ్మని వారు లేరు, దైవం అంటే ఇష్టపడిన వాడు లేరు, దైవం గొప్పవాడని అననవాడు ఉండడు. కానీ ఎంతసేపు ఆ దైవాన్ని మరి కోరికలకు ఉపయోగించుకుంటున్నారు. అది మనీ, ఇదే మనీ. కానీ ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లే. దైవం గురించి తెలుసుకోకుండా మనం చేసే అన్ని వ్యర్థమవుతాయి. ముందు దైవం గురించి తెలుసుకోవాలి. నాకే అన్ని దైవం గురించి తెలుసున్నట్టు మాట్లాడతారు. కొంచెం ఆలోచించండి. నేను అందుకే చెప్తూ ఉంటాను, 4 విషయాలు తెలుసుకోమంటా. ముఖ్యంగా దైవం గురించి నిజంగా దైవం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 4 విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే 4, దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలి, ఆరాధించాలి. ఆశ్రయించడం అంటే ఆరాధించాలి. ఈ 4 ఇంపార్టెంట్. దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ముందు ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకోవాలి. ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ మీకు భగవద్గీతలోనే ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఈ 2 ప్రశ్నలకి ఇప్పుడు నేను చెప్పిన 10వ అధ్యాయం 20 శ్లోకంలో ఉంది. 12వ అధ్యాయం 3-4 శ్లోకాల్లో ఆ దేవుణ్ణి ఆశ్రయించే విధానం స్పష్టంగా చెప్పబడింది. అదే ధ్యానం అనే సంగతి. అంచేత ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధ్యానం చేస్తారో వారు దేవాలయానికి వెళ్ళినట్టు. దేహంలోకి వెళ్ళిన వాడే దేవాలయంలోకి వెళ్ళినట్టు. మనసును దాటిన వాడే దైవాన్ని ఆశ్రయించినట్టు. మనోస్థితిలో ఉంటే మనసును ఆశ్రయించారు, దేహస్థితిలో ఉంటే దేహాన్ని ఆశ్రయించారు. ఈ 2 స్థితులు దాటితే దైవాన్ని ఆశ్రయించారు. వాడికి ఇంకా తిరుగులేదు. ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే చూస్తున్నాను నేను, ఎంతో మంది 4:30కే జాయిన్ అయిపోతున్నారు. నిజంగా దైవం అంటే ఇష్టం ఉన్నవాడు ధ్యానం చేయడానికి ఆసక్తి చూపించాలి. ఎంతసేపు మనకు కావాల్సిన వాటి మీద దృష్టి పెడుతున్నాం కానీ దైవం మీద దృష్టి పెట్టరే. మీరు దైవం మీద దృష్టి పెడితే మీరు ఏది అడగక్కల, ఏది చేయక్కల, రావాల్సింది అదే వస్తుంది. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతామంటారు. మనం చేయవలసింది చేయకుండా పొందవలసింది ఎలా పొందుతాం? అని చేత గుర్తెట్టుకోండి. పత్రి గారు ఏమన్నారు? ఆత్మజ్ఞాని సత్యమే చెప్తాడన్నారు. చేత కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు
ఎంచేతంటే ప్రాపంచికమైన అబద్ధం చెప్తేనే మనం ఏమంటాం? "ఒరేయ్ పాపం రా" అంటాం. మాట ఇచ్చి తప్పినా, దాన్ని నిలబడకపోయినా, అబద్ధం చెప్పావు, చాలా పాపం రా అంటారు. మరి ప్రపంచానికి సంబంధించిన విషయంలో అంత పాపం అవుతే, భగవంతునికి సంబంధించిన విషయంలో అసత్యం చెప్తే అది మహాపాపం కదా! ఊరికే చెప్పేస్తున్నాం. మళ్ళా మనం అంటాం, నేనేం పాపం చేశానంటాం. పత్రిక చాలా తీవ్రంగా చెప్తారు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. కారణం ఏమిటి అంటే, నీ మాటే కర్మ అవుతుందంటారు. పనులు కాదు. నీ మాట కూడా కర్మే. మరి దైవం విషయంలో మనం ఎందుకు తేడాగా మాట్లాడాలి? నీ నోటి మాటే నీ నుదిట వ్రాత అంటారు. ఇలా మాట్లాడగా చివరికి ఏమైపోతుందంటే, ఈ పాపాలన్నీ పెరిగిపోతాయి. ఆ దైవం విషయంలో తప్పు చెప్తూ దైవాన్ని అవమానిస్తున్నాం అన్నది కూడా మనకు తెలియట్లా. ఎంతసేపు మన అభిప్రాయం ఆ విగ్రహమే దేవుడు, విగ్రహం దేవుడు అన్నది పూర్వం నుంచి ప్రతి ఒక్కళ్ళకి తరతరాల నుంచి నాటుకుపోయింది. ఆత్మే దైవం అన్నది ఎవరికీ తెలీదు. ఇది ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడికి అర్థమవుతుంది. వాడు చెప్పగలడు. మీరు ఇంకా కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీ మాటలో మార్పు వస్తే కనుక మీరు జ్ఞానం పొందినట్టు. అంచేత ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా విషయాలన్నీ తెలుసుకోవాలి. చాలా లోతుల్లో విశ్లేషించుకోవాలి. అప్పుడు మనం సరి చేసుకుంటాం. అందుకే చాలా మంది తిరుపతి లడ్డు పట్టుకొస్తారు. నేను అంటాను అందుకే. తిరుపతి లడ్డు అంటారు. చాలా బాగుంటుందంట. తిరుపతి లడ్డు. అంతేగాని వెంకటేశ్వర స్వామి ప్రసాదం. దేవుడు ప్రసాదం అన్నారు అంటే మీరు అసత్యం చెప్తున్నారు అక్కడ. కారణం ఏంటి అంటే అంత అవగాహన లేదు కదా! ఆషామాషి కాదు. జ్ఞానం అంటే ఏంటి? చెప్పాను కదా నేను. ప్రారంభ జన్మలు, మధ్యస్థ జన్మలు, చివరి జన్మలు. చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళకే అంటే ఇంచుమించు 350, 400 జన్మల్లోకి వచ్చిన వాళ్ళకే ఈ విషయం తెలుస్తుంది. సత్యం గురించి అవగాహన చేసుకుంటారు. ఆత్మ గురించి వింటారు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంక ఈ లోపులో ఉండదు. అందుకే నేను అంటాను. ఇప్పుడు ఎవరైతే మన 3 రోజుల క్లాసులకు వస్తారో, ఇలాంటి జూమ్‌కి అటెండ్ అవుతారో వీళ్ళంతా ఖచ్చితంగా 350-400 జన్మలు ఎత్తిన వాళ్ళే. ఇప్పుడు మీరందరూ కూడా. నా క్లాసుల మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా 350-400 జన్మలు ఎత్తినోళ్ళే. ఇక శారీరక పరమైన, మానసిక పరమైన లాభాలు అయి చూస్తున్నారు. దానికోసమే ధ్యానం చేస్తున్నారు అంటే ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. అది. అంచేత ఏమిటి అంటే ఈ ఎంత తెలుసుకుంటే మనం జీవితంలో అంత లాభం పొందుతాం. అంచేత మన చేతలు, మన మాటలు అన్నీ మరి సరిగ్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎంత చూసుకుంటే మన భవిష్యత్తు అంత బావుంటుంది. తెలియకుండా, తెలుసుకోకుండా మనం ఎలా పడితే అలా వాడేయకూడదు. సమాజం అంతా
ఒక రకమైన పద్ధతిలో, ఆచారాల్లో, అలవాట్లు ఉండొచ్చు. కానీ మనం ఎంతమంది ఎలా ఉన్నా మనం మటుకు సత్యం గురించి తెలుసుకోవాలి. సత్యంలో జీవించాలి. సత్యమే మాట్లాడాలి. సత్యం వద. సత్యాన్నే వచించాలి. సత్యాన్నే పలకాలి. అది ఆత్మజ్ఞానే చేయగలడు. అలా మీరు చేస్తే మీరు ఆత్మజ్ఞానులే. అదే పత్రి గారు చెప్పినటువంటి అద్భుతమైన సందేశం. మరి దీన్ని బట్టి మీరు చూసుకుని ఇంకా 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 మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. లోపాలు సరి చేసుకోవాలి. అందుకే 3 రోజులు భీమవరం క్లాస్ అని పదే పదే చెప్తూ ఉంటాను నేను. లేకపోతే అర్థం కాదండి. రేపు 1, 2, 3 తారీఖులు మనకి ఈ 3 రోజుల క్లాసులు ఉంటాయి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రావాలి. తప్పనిసరిగా రండి. పత్రి గారి పుస్తకాలు చదవండి. అందుకే నేను పత్రి గారి పుస్తకాలను విడదీశాను. నా సెట్‌లోనే ఉంటుంది. నా మొత్తం 40 పుస్తకాల సెట్ తీసుకున్నా పత్రి గారి 40 పుస్తకాలు అందులో ఉంటాయి. లేకపోయినా మీరు విడిగా పత్రి గారిని చదివితే ఇవాళ ఆయన చెప్పారు. పత్రి గారి యొక్క సందేశం ఎంత అద్భుతంగా ఉంది. ఎంత తెలుసుకోవాల్సింది ఉంది. చేత తప్పనిసరిగా అన్ని ఫాలో అవ్వండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.